listen, cause everybody knows. Yeah, everybody knows. And I can feel your body shaking of every single touch. That's just how it goes. That's just how it goes. I find it so hard being addicted to your love. I find it so hard being addicted to your touch. I find it so hard knowing that you are just my drug. And I find it so hard knowing you treated me like a mark. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వితౌట్ ఎనీ స్కిప్ టిల్ ది ఎండ్ చూడండి. ఈరోజు సండే అనమాట. సో సండే కాబట్టి ఎప్పుడు మా ఇంట్లో సండే స్పెషల్గా పెసరట్టు కంపల్సరీ, పెసరట్టు ఉప్మా. సో ఉప్మా చేసుకుంటే పెసరట్టు హెవీ అయిపోతుందని చెప్పి ఓన్లీ పెసరట్టే చేసుకుంటున్నాము. ఇక్కడైతే పెసరట్టుకి బెస్ట్ కాంబినేషన్ చట్నీలు అయితే టొమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి అండ్ నెక్స్ట్ ఆనియన్ చట్నీ. సో ఈ 4 చట్నీలు బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను నేను పెసరట్లకి. సూపర్ కాంబినేషన్ అండి, ట్రై చేయండి. మ్యాక్సిమం నేనైతే టమాటో చట్నీ ఎక్కువ చేస్తా. సో ఇక్కడ కూడా అంతే పెసరట్టు. ఈ పెసరట్లో కూడా స్పెషల్ ఏంటంటే తక్షవికి హెల్తీగా చేస్తానన్నమాట. ఎందుకంటే మా దాంట్లో తక్షవికి ఎప్పుడు మిక్స్ చేసి చేయను, తనకి ఎప్పుడు సపరేట్గానే చేసుకుంటాను. తక్షవి మా ఫుడ్ కూడా తింటుంది ఈజీగా, కాకపోతే తనకి ఎప్పుడు నేను మరింత హెల్తీగా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. ప్రోటీన్ కావచ్చు, ఫైబర్ కావచ్చు అండ్ కార్బ్స్ కావచ్చు, ఇవన్నీ ఉండేలాగా నేను చూసుకుంటాను. సో ఇక్కడ అయితే తక్షవికి పాలక్ పెసరట్టు వేసాను. మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో నేను అది మా వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇద్దామన్నా తక్షవి ఇమీడియట్గా వచ్చేస్తుంది. హాయ్ తప్పు తక్షు, అలా డిస్టర్బ్ చేయకూడదు అమ్మని. డిస్టర్బెన్స్గా ఉంటుంది తెలుసా వాళ్ళకి. అలా నో, సైలెంట్ ఉండు అమ్మ, తప్పమ్మ, అలా చేయకూడదు. సో ఇక్కడైతే ఇంకా చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంక పాలకూర బ్యాటర్, పాలకూర అంటే పాలక్ పెసరట్టు అని ఎందుకన్నానంటే పాలకూర ఉంటుంది కదా, శుభ్రంగా కడిగేసి దాన్ని మిక్సీలో వేసేసి అందులో కొంచెం 2 పచ్చిమిరకాయలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసి ఆ బ్యాటర్ మొత్తం పెసరట్టు బ్యాటర్లో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడదామన్నా తక్షవి వస్తుంది మధ్యలోకి. సో అదే పాలక్ పెసరట్టు అనమాట. తక్షవి దాంట్లో చాలా ఎక్కువ బ్యాటర్ వేసాను అండ్ ఇంకొంచెం మిగిలింది మా దాంట్లో మిక్స్ చేశాను అనమాట. ఎందుకంటే అత్తయ్య మా హస్బెండ్ పెద్దగా ఇష్టపడరు, నాకైతే ఇష్టమే అట్లా హెల్తీగా. ఎందుకంటే పాలకూర కానీ తోటకూర కానీ సపరేట్గా తినడం నాకు అట్లా ఇష్టం ఉండదు. మిక్సీ చేస్తే చాలా బెస్ట్, అది ఫాలో అయిపోండి. అలాగా చాలా టేస్టీ ఉంటుంది నిజంగా పెసరట్టు, పాలక్ పెసరట్టు. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ కుకింగ్ కాబట్టి ఆయనకు అన్నీ కోసేసిస్తే వంట చేసి వెళ్ళిపోతారనమాట. అది ఎంతమందికి హస్బెండ్ కుకింగ్ చేస్తే హాయిగా ఉంటుందో చెప్పండి, కానీ వాళ్ళకి అన్నీ కోసేసిస్తే వాళ్ళు వంట చేస్తారు. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నా. సో ఆనియన్స్ పీల్ చేసేటప్పటికే చాలా పవర్ ఉంది ఆనియన్స్కి బాబోయ్. ఆల్రెడీ ట్రిక్ ఇక్కడ ఉపయోగిస్తాను నేను. ఏంటంటే ఆనియన్స్ని ఫస్టే వాటర్లో వేసేసి కాసేపు ఉంచుతాను. దట్ ఎక్కువ పవర్ ఉన్నా కూడా కొంచెమైనా తగ్గుతుంది అని అంటారు, బట్ అసలు బీభత్సమైన పవర్ ఉంది, అయినా తగ్గలేదు. అంటే అదంతా పవర్ ఉందో అర్థం చేసుకోండి. ఇంకా అలా కట్ చేస్తూ ఉంటే నా చిటితల్లి వచ్చేసింది. హలో, హౌ ఆర్ యూ? ఐ లవ్ యూ. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సరే చెప్పు మరి. సరే ఆమ్ చేయాలి, తర్వాత మాట్లాడతా. అమ్మాయి తర్వాత మాట్లాడతా. అక్క చెప్పు చెప్పు, తర్వాత మాట్లాడతా. అక్క చెప్పు, తర్వాత మాట్లాడతా. తర్వాత మాట్లాడతా. సరే ఇది చెప్పు. ధనియాలు,
గసగసాలు, ధనియాలు, ముంగుటులు అమ్మ వద్దు. సరే బాయ్, టాటా, సీ యూ. మళ్ళీ వస్తా అని చెప్పు. మళ్ళీ వస్తా అని చెప్పు. వస్తా. ఓకే, ముద్దిచ్చి వాళ్ళకి. సరే ఇంక వెళ్ళిపో, డాడీ దగ్గరికి. గో 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 అమ్మా గో. అదిగో డాడీ ఉన్నారండి అక్కడ. నా తక్ష్మి మాటలు విన్నారా, ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. నాకు భలే అనిపించింది. అసలు నిజంగా పూర్తిగా మాటలు వస్తే నాకు ఫుల్ హెడేక్ కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఏంటో అడుగుతుంది, అది చూపిస్తుంది, ఇది చూపిస్తుంది, ఏదో డౌట్లో ఏదో క్వశ్చన్ అడుగుతుంది. ప్రతి దాన్ని చూసి అదో క్వశ్చన్ టైప్లో అడుగుతుంది. కొన్ని అర్థమవుతాయి కదా, కొన్ని అర్థం కావు. సో ఇంకా పూర్తిగా మాటలు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. బేసిక్గా నేనే చాలా ఎక్కువ మాట్లాడతాను. ఇంకా నా కూతురు డబ్బలు అనుకుంటున్నా. సో అటువంటి ముద్దు మాటలు స్టార్టింగ్లో మాట్లాడుతూ భలే అనిపిస్తుంది. సో అందుకే అట్లా రాగా పెట్టేసిన అనమాట. నాకు ఒక మెమొరీ కింద ఉంటుందని చెప్పి. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడైతే ఇంకా పెసరట్లు వేసేసాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో వేస్తానన్నమాట. ఇంకా పెసరట్టు వేసిన తర్వాత చాలాసేపు తర్వాత లంచ్. హస్బెండ్స్ వంట చేయడం చాలానే బాగుంటుంది. కానీ వాళ్ళు వంట చేస్తున్నారో మనమే చేస్తున్నామో మనకే అర్థం కాదు. వాళ్ళకన్నీ కోసేసి ఇవ్వాలి, వాళ్ళకన్నీ అందించి అక్కడ పెట్టాలి. ఆ స్టవ్ దగ్గర అన్నీ అందిస్తూ ఉంటే వీళ్ళు ఆ బాండీలో వేసేసి తిప్పుతూ ఉంటారు అంతే. కానీ వాళ్ళ చేతులతో వాళ్ళు చేసి పెడితే భలే అనిపిస్తుంది. నాకు ఒక హ్యాపీనెస్ అనమాట. సండే ఎప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇట్లా వెరైటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. సో ఆయనకి ఇన్స్పైరింగ్ కుకింగ్ ఛానల్ అంటే విలేజ్ కుకింగ్ ఛానల్ ఉంది కదా, తమిళ్ వాళ్ళది, ఎల్ఆర్ వాంగ ఆల్వేస్ వెల్కమ్స్ యూ అంటారు వాళ్ళు. సో వాళ్ళ ఛానల్ అయితే మాకు చాలా ఇష్టం అనమాట. పర్టికులర్లీ చూస్తాము. సో ఇంకా ఆయన ప్రాసెస్ చెప్పేసి ఇంక అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రాసెస్ చెప్పేసి ఇంక వెళ్ళి కూర్చున్నారనమాట. ఇంక నేను చాలా అలసిపోయానని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నాను. రోజు లక్కీలీ కొంచెం మబ్బేసింది. ఈవినింగ్ ఎట్లా ఉంటుందో అలా ఉంది. ఇంక బయట కూర్చొని ముచ్చట్లు. హాయ్ చెప్పు మరి. బాగున్నారా? ఓయ్ ఏటి ఏటమ్మా పడిపోతావు. దేన్ని ఒక దాన్ని చూసి ఏదొక క్వశ్చన్ వేస్తూ ఉంటుంది అనమాట తక్ష్వి. సో ఇంకా తక్ష్వి ఇంట్లో కన్నా ఊరి మీద తిరుగుతానంటుంది ఈ మధ్య. అదొక చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట నాకు. ఇంకా అస్తమానం బయట ఉందామంటుంది, బయట తిరుగుదామంటుంది. ఇంకా చూస్తున్న వాళ్ళకి ఎట్లా అంటే ఇంక రోడ్డు మీదే మేము ఏదో టెంట్ వేసుకొని కూర్చోవాలి. ఇంకా అట్లా అనిపిస్తుంది అనమాట. ఇంకా రోజంతా బయట ఉంటానంటది. కాళ్ళు నొప్పులు ఇంక తిరగలేక. తక్ష్వికి బాగానే ఉంటుంది కానీ నాకు తీరిపోతుంది అనమాట. సో ఇంకా బ్లాగ్ అయితే ఇంకా అట్లా ఎండ్ చేశాను గాయస్. ఐ జస్ట్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా షార్ట్స్ ఫాలో అవ్వండి. ప్రతిదీ తక్ష్వికి సంబంధించిన ప్రతి వీడియో షార్ట్స్లో షేర్ చేశాను. సో డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.